అఖిలపక్ష విద్యార్థి సంఘాలు ఐక్య పోరుకు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థి నేతలు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్తో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తున్నారు. విద్యార్థుల పోరాటానికి మద్దతు పలికిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. స్టాఫ్ వాళ్ళు 9 నెలల నుంచి జీతాలు రాక వాళ్ళు ఉన్నారు. అటెండర్లంతా కూడా కరెంట్ బిల్ కట్టక కొన్ని కాలేజీల కరెంటు కట్టయింది, కొన్ని కాలేజీలలో నల్ల బిల్ కట్టయింది. అంటే 2800 కాలేజీలలో డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఫార్మసీ, ఇంజనీరింగ్ అన్ని కాలేజీలన్నీ కూడా ఇలా శిథిలావస్థ చేరుకున్నాయి. తప్పని పరిస్థితులలో కాలేజీలు బంద్ చేసింది. మరి ప్రభుత్వం ఏం చేయాలంటే కనీసం కొన్ని నిధులు వెంటనే విడుదల చేసి నడవడానికి ప్లాన్ చేయాలి. కానీ మరి బట్టి విక్రమార్క దగ్గర ఏం జరిగిందో బహిరంగంగా చెప్పాలి. పోలీసులే బెదిరించి భయపెట్టించి మీ తాళాలు వెలగొడతాం, కేసులు పెడతాం ఏమనుకున్నాను భయపెట్టించి మరి ఇన్వాల్వ్మెంట్ అయ్యి పోలీసు ఇన్వాల్వ్మెంట్ అయ్యి భయపెట్టించి మరి తప్పని పరిస్థితులలో మేము కాలేజీలు ఓపెన్ చేయాల్సి వస్తుంది తప్ప సంతోషంతో కాదు బాధతో అని చెప్తా ఉన్నాను. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి మీరు భయపెట్టించి కాలేజీ చెప్పగలుగుతారు, ఓపెన్ చేస్తారు. మరి చెప్పే లెక్చరర్కు 9 నెలల నుంచి జీతాలు రాకపోతే ఇల్లు గుర్తురాదా, పిల్లలు గుర్తురాదా? కాలేజీ యాజమాన్యానికి నీళ్లు దాపుతాడా, కరెంట్ బిల్ కడతాడా, వాటర్ బిల్ కడతాడా? కొన్ని వందల వేల మంది, దాదాపు 1300 మంది ప్రైవేట్ బిల్డింగ్లలో ఉన్నాయి. మరి ఓనర్స్ కట్టుకొని పాపం అప్లపాలు అయిపోయి కిరాయి రాకుండా వాళ్ళు బాధలు ఉంటారు. ఇంతమందిని బాధ పెట్టి బలవంతంగా నెత్తి మీద తుపాకు పెట్టిలా పెట్టి తెలుస్తావా సస్తావా అంటే తప్పని పరిస్థితులు తెలిసింది. మరి తెలిసిన తర్వాత మరి విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా ఇవ్వమని చెప్పారు కదా. మీ సర్టిఫికెట్లు ఆపొద్దు, ఇవ్వండి ఆదేశాలు ఇచ్చిందా? భవిష్యత్తు గురించి ఆలోచన చేసిందా? లెక్చరర్స్ మరి ఏం తినాలా? వాళ్ళు గడ్డి తినాలా, మనం తినాలా? పిల్లలకి ఏం పెట్టాలి? వాళ్ళ సొంత పిల్లలు ఒక్క లెక్చరర్ పని చేస్తే ఇంట్లో 2 పిల్లలు, భార్య పిల్లలు ఎట్లా బతకాలి? వాళ్ళకు ఆలోచన చేసినా వాళ్ళకి ఏం పెట్టాలి? వాళ్ళ తిండికి సరిపోయేటువంటి కొన్ని నిధులు విడుదల చేసి జీతాలు ఇవ్వండి, ఫస్ట్ కిరాయికి బిల్డింగ్లో కిరాయిలు ఇవ్వండి, ఏమైనా అప్పులు చేస్తే అప్పులు కట్టుకోండి, కొన్ని విడుదల చేయాలి కదా. దసరాకు 300 కోట్లు అన్నారు, దీపావళికి అన్నారు. దసరా పోయింది, దీపావళి పోయింది, వచ్చినవి మొత్తం 1200 కోట్ల 300 కోట్లు ఇచ్చిండ్రు. టోకన్లు ఇచ్చిండ్రు. టోకన్లకు ఒక కమిటీ, టోకన్లు ఇవ్వడానికి ఒక కమిటీ, టోకన్లు ఇవ్వడానికి ముగ్గురు మంత్రులతో కమిటీ, టోకన్లు ఇచ్చిన తర్వాత టోకన్లు అమలు చేయడానికి మళ్ళీ ముగ్గురుతో, కోదండరాం గారితో పాటు ముగ్గురుతో ఒక కమిటీ. మరి అమలు ఎంత విచిత్రంగా ఉందంటే అందరికీ లేదు, కాంట్రాక్టర్లకు కమిటీ లేవు. ఏ కాంట్రాక్టర్కి ఇవ్వాలి ముందు, ఏ కాంట్రాక్టర్కి వెనకాల ఇవ్వాలనే దానికి కమిటీ లేదు. కానీ 1200 కోట్లు లెక్చర్లు విద్యార్థులకు మాత్రం ఇచ్చేది. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థుల ఫీజు ఇవ్వడానికి మాత్రమే కమిటీ అంట, కాంట్రాక్టర్లకు కమిటీ కాదంట. 2 సంవత్సరాల్లో ఏ కాంట్రాక్టర్ ఎంత తిన్నాడు, ఎన్ని డబ్బులు ఇచ్చారు? సర్పంచులకు ఇస్తలేరు, చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇస్తలేరు. ఓన్లీ పెద్ద కాంట్రాక్టర్కి మాత్రమే పోతుంది డబ్బులన్నీ కూడా. ఒక నెల రోజులు ఆపితే ఇవన్నీ వెళ్ళిపోతాయి కదా. మరి ఏం డబ్బులు లేనప్పుడు ఇన్ని కొత్త ప్రాజెక్టులు ఎట్లా చేస్తున్నాయి, ప్రతిపాదనలు ఎట్లా చేస్తున్నాయి? డబ్బులు లేనప్పుడు వందల వేల లక్షల కోట్లకు సంబంధించినటువంటివో ఆమోదం జరిగిపోతాయి, బడ్జెట్ ఆమోదం అయిపోతుంది. మరి పైసలు లేనిది బడ్జెట్ ఎట్లా పెడతారు? డబ్బులు లేనిది మూసీకి 1,00,000 కోట్లు, ఇంకా రకరకాల ఎట్లకి వస్తాయి. రిటైర్డ్ అయిన ఉద్యోగులు చచ్చిపోతున్నారు, ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకు వాపసు వస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఎవరెవరికి ఏ కాంట్రాక్టర్, హైయెస్ట్ కాంట్రాక్టర్కి ఎంత ఇచ్చారు, సెకండ్, థర్డ్ మొత్తం విడుదల చేయండి. కాంట్రాక్టర్లకు ఎంత విడుదలని, విద్యార్థులకు ఎంత విడుదలని, వైద్యానికి ఎంత విడుదలని, విద్య, ఆరోగ్యము 3 పెట్టండి, కాలం పెట్టి ఎవరెవరికి ఏం విడుదలైనవి. ఒక మానవీయ కోణంలో ఆలోచన చేయాలి తప్ప
భయపెట్టి చేస్తే ఇంతవరకు అవుతుంది, అది సాధ్యమవుతుందా? మిగతా విషయాలు ఏమైనా భయపెట్టచ్చు, విద్యార్థుల జీవితాలే కదా. కాలేజ్ యజమాని అడిగేం చేస్తాడు? మరి ఇలా కాలేజ్ యజమాని ఒప్పుకున్నది, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఎంత వసూలు చేస్తారో మాకు తెలుసు, మీరు ఎన్ని డబ్బులు ఇస్తారు. మరి నిజమే అదైతే, నిజంగానే మీరు లక్షలను సంపాదించి లక్షల కోట్ల రూపాయలు మీరు మీ దగ్గర ఉంటే, ముఖ్యమంత్రి గారు చెప్పిందే కరెక్ట్ అయితే, లక్షలాది డొనేషన్ తీసుకుంటున్నారు, మీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి అని నిజమైతే, మరి కనీసం దయచేసి విద్యార్థులని మీరు వేధించకండి, విద్యార్థులను దయచేసి వేధించకండి. విద్యార్థులను పైసలు ఇస్తేనే సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి అనకండి. ప్లస్ కాలేజీ యజమాన్యం తెలియజేస్తా ఉన్నాం, మీకు సంపూర్ణమైన మద్దతు తెలంగాణ ఉద్యమకారులది, తెలంగాణ విద్యార్థి సంఘాలది పూర్తి మద్దతు వచ్చింది. మరి మీరు ఏం మాట్లాడుకొని ఏం ఒప్పందం చేసుకున్నారో ఓపెన్ చేసిరు, మళ్ళీ రాలేదని మళ్ళీ బంద్ చేస్తే మాత్రం దయచేసి బాగుండదు. మీకు అందరి మద్దతు వచ్చినాక మీరు ఆగకుండా మీరు ఏం ఒప్పందం చేసుకొని ఓపెన్ చేసిండ్రో దానికి కట్టుబడి మీరు కాలేజీలో ఇంకా రన్నింగ్ చేయాలి. కానీ మళ్ళా రాలేదని వాపస్ చేస్తాం, మళ్ళా మేము బంద్ చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా మీ వైపు నుంచి కూడా ఆలోచన చేయాల్సి వస్తుంది. ఏకపక్షంగా మీరు చేసేటువంటి న్యాయమైన డిమాండ్ అని వేలాది మంది లక్షలాది మంది విద్యార్థులు మిమ్మల్ని చూస్తున్న తరుణంలో మరి ముఖ్యమంత్రి గారు చెప్పిందే నిజమైతే, మీ దగ్గర మస్తు లక్షలు తీసుకుంటున్నారు, మస్తు డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, మీ సంగతి మొత్తం తెలుసు అనగానే మీరు బంద్ చేసిండ్రా, లేకపోతే ఏ ఒప్పందంతో బంద్ చేసిండ్రు, భయపడి బంద్ చేసిండ్రా? మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మాటికి కాలేజీలు బంద్ చేస్తామంటే మాత్రం దయచేసి కుదరదు. అలాంటి వాళ్ళు ఇప్పుడే కాలేజీ మొత్తం బంద్ చేసుకోండి. ఇక 3 ఏళ్ళు కంటిన్యూగా నిలిచేవాళ్ళు తెలుసుకోండి. మళ్ళా బంద్ చేస్తామంటే పిల్లల జీవితాలు నాశనం అవుతుంది. వేలాది మంది ప్రాణాలు తెగించి ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణ విద్యార్థుల గురించి, విద్యార్థుల భవిష్యత్తు గురించి చదువుకో